లాస్ట్ వీడియోలో నేను జాబ్ ఎందుకు మానేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను యూట్యూబర్గా ఎట్లా అయ్యాను, అసలు నేను ఏమేం కంటెంట్ చేయాలనుకున్నా బట్ ఏ కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నాను, అంటే ఒక కింద స్థాయి నుంచి సక్సెస్ఫుల్గా ఎలా అయ్యాను యూట్యూబర్గా, స్ట్రగుల్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఈ కంటెంట్, ఎందుకంటే చాలామందికి బిజినెస్ పర్సన్ అవ్వాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇండివిజువల్గా స్టాండ్ అవ్వాలి, జాబ్ మానేసి అన్న థాట్స్ ఉన్న వాళ్ళకి గైడ్ చేయాలన్న మెయిన్ ఇంటెన్షన్. సో దీంట్లో నా ఎక్స్పీరియన్సెసే కాకుండా లైక్ వేరే బిజినెస్ పర్సన్స్ ఎవరైతే స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా 2-3 బ్రాంచెస్ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ కూడా దీంట్లో పోస్ట్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా బిజినెస్ చేయాలి లేదా ఇండివిజువల్గా జాబ్ మానేసి స్టాండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ కంటెంట్. సో ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎక్స్పెన్సివ్, నిజం చెప్పాలంటే రిస్కీ కూడా. సో అది మనం వెళ్ళి ఆ ఎక్స్పీరియన్సెస్ అంటే లైక్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, అవి మనం ఫేస్ చేయలేకపోవచ్చు. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ గైడెన్స్ వాళ్ళవి మనం ఫాలో అయితే వాటి నుండి మనం ప్రివెంట్ చేయొచ్చు, అంటే బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ని ముందే ప్రివెంట్ చేయొచ్చు, చేదు అనుభవాలని. కానీ కంపల్సరీ చేదు అనుభవాలు ఎక్కడొకసారి ఎదురవుతాయి. సో నేను లాస్ట్ వీడియోలో జాబ్ క్విట్ చేశాను చెప్పా కదా, సో అక్కడ నుంచి 2021 అరౌండ్ కోవిడ్ రన్ అవుతుంది. కోవిడ్ రన్నింగ్ టైంలో కూడా నేను జాబ్ చేస్తున్నా, క్విట్ చేశాను 2021. దెన్ ఆ టైంలోనే నేను ఒక ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను జాబ్ చేస్తున్న టైంలోనే. సో దానికి పేరు ఎక్స్ప్లోర్ అని అట్లా పెట్టాను. సో అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ నియర్ బై సంథింగ్ స్పెషల్ హిస్టారికల్ ప్లేసెస్ చూపించాలి, టెంపుల్స్ చూపించాలి, ఎవరికి తెలియని ప్లేసెస్ చూపించాలి, ఎక్స్ప్లోర్ చేసి అన్న ఇంటెన్షన్తో మెయిన్ ఆ ఛానల్ని స్టార్ట్ చేశాను. అండ్ టూరిజం మెయిన్, లైక్ ట్రిప్ వేసి ఆల్ ఇండియా లేదా డిఫరెంట్ ప్లేసెస్, అక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాము, ఫుడ్ కూడా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొన్ని తీశాను నియర్ బై లైక్ మనకు దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటి, అంటే నాకు అప్పుడు ఎక్కడ తిరగాలి, ఏం తీయాలి అన్న థాట్స్ లేవు, జస్ట్ నియర్ బై తీద్దాం, ఎందుకంటే సిటీ దాటి నేను వెళ్ళలేను కదా, జాబ్ చేస్తున్న టైంలోనే స్టార్ట్ చేశాను కాబట్టి. సండేస్ మెయిన్, నాకు సాటర్డేస్ కూడా ఒక్కొక్కసారి ఉండే కాదు. సో సండేస్ నాకు మోస్ట్లీ ఛాన్స్ ఉండేది. సో సండే వెళ్ళి నేను వీడియో తీసేవాడిని అనమాట. సండే ఒక 1 hour 2 hours అట్లా కేటాయించి వెళ్ళి తీసేవాడిని. కొన్ని అయితే ఒక హాఫ్ డే పట్టేది నాకు తీయటానికి. నెక్స్ట్ ఈవినింగ్ టైమింగ్స్ జాబ్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేసి వాటిని పబ్లిష్ చేసేవాడిని. అప్పుడు అదృష్టం ఏంటంటే యూట్యూబర్స్ తక్కువ, కంటెంట్ తక్కువ, చూసేవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఎందుకంటే చాలామంది కోవిడ్ టైంలో అంటే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెసెస్ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో లాభపడిన వాళ్ళల్లో యూట్యూబర్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉండో లేకపోతే బయట తిరిగో కంటెంట్ తీసిన ప్రతి యూట్యూబర్ ఆ టైంలో సక్సెస్ అయ్యారు 90% మోస్ట్లీ. బికాజ్ అప్పుడు చూసేవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ, కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి. సో పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ కంటెంట్ ఆ టైంలో. సో మేము ఏది తీసినా వెళ్ళొద్ది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ టైంలో, ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ. బట్ ఇప్పుడు ఈ టైంలో యూట్యూబ్ ఎవరన్నా స్టార్ట్ చేసి కంటెంట్ లేకుండా, అంటే అంత స్ట్రాంగ్ కంటెంట్, కాంపిటేటివ్గా ఉండాలి కంటెంట్, అది లేకుండా జస్ట్ ఏదో స్టార్ట్ చేసాము, ఏదో కంటెంట్ పెడతాము అంటే వెళ్ళదు. సో అది ప్రొఫెషన్గా తీసుకోవడానికి కూడా లేదు. సో నేను దాన్ని ప్రొఫెషన్గా తీసుకునే రేంజ్కి ఎట్లా వెళ్ళాను అంటే, స్ట్రగుల్ పడకుండా అయితే సక్సెస్ రాదు. అది ఏదైనా సరే మనం తీసుకునే ఫీల్డ్, ప్రొఫెషన్ ఏదైనా స్ట్రగుల్ పడందే సక్సెస్ అయితే రాదు. ఈవెన్ అది మీరు సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా కంపల్సరీ ఆ స్ట్రగుల్ తీసుకోవాల్సిందే. అండ్ సో 2021లో జాబ్ మానేయటానికి ముందు కొన్ని వీడియోస్ పెట్టాను, డిఫరెంట్ వీడియోస్. ఎగ్జాక్ట్లీ నేను అట్లా నీకు చెప్పలేను ఏ వీడియోస్ అనేది. సో మీరు ఛానల్లో వెళ్ళి చూసినవి తీసేసాను. ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు అని దాన్ని తర్వాతగా మార్చాను, ఎక్స్ప్లోర్ని ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు అని. ఎందుకంటే నాకే ఆ నేమ్ ఏదో డిఫరెంట్గా అనిపించింది. ఎక్స్ప్లోర్ ఏముంది దాంట్లో సంథింగ్, అంటే నా థాట్ అప్పుడు ఎట్లా ఉండేదంటే లైక్ బ్రాండింగ్ చేయాలి, ఒక వర్డ్ జనానికి ఈజీగా గుర్తుండాలన్న ఇంటెన్షన్ ఉంది తప్ప
దాంట్లో మీనింగ్ఫుల్గా ఉందా లేదా అనేది నేను ఆలోచించాల. బట్ నాకు ఆ ఎక్స్ప్లోర్ అనేది అంత అనిపించలేదు. సో ఆ నేమ్ చేంజ్ చేసేసి ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు అని, ఒక తెలుగు అనే వర్డ్ ఉంటే తెలుగు కంటెంట్ ఉంటుందని ఒక థాట్ ఉంటుంది కదా. సో అందుకని ఆ వర్డ్ పెట్టాను. అండ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుందన్న థాట్తో ఆ నేమింగ్ పెట్టాను. దెన్ సో నేను అనుకున్న కాన్సెప్ట్కి కంటెంట్ అండి, నేను కంటెంట్ ఏమో అనుకున్నా ఫస్ట్ ఇవి చెప్పా కదా మీకు, ఆ కంటెంట్ అనుకున్నా. బట్ అది కాకుండా నేను ఏం చేశాను అంటే వీడియోస్ చూస్తుంటే ఏవి వైరల్ అవుతుంటాయో అవి తీయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టూడియోలో కూర్చునో లేకపోతే ఒక చోట కూర్చుని చెప్పే కంటెంట్ కాదు అది. ఛానల్ కంటెంట్ టైపే, కాన్సెప్టే బయట తిరిగి తీయాల్సిన కంటెంట్, ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో నేను బయటకి వెళ్ళి షాప్స్ కొన్ని అప్రోచ్ అయ్యాను అనమాట. లైక్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాతింగ్ ఇండస్ట్రీ ఇలా అప్రోచ్ అయ్యాను. ఆల్రెడీ వాళ్ళు యూట్యూబ్లో వేరే ఛానల్స్లో తీశారు. సో నన్ను కూడా కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది డైరెక్ట్ మీరు న్యూ ఛానల్ కదా, సబ్స్క్రైబర్స్ లేరు కదా అని చెప్పి అవమానించి పంపించేయడమే. అవమానం అంటే ఇక తెలిసిందే కదా, లేదు మేము మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ బిజినెస్ లేదా ఏదో ఒకటి చెప్తారు. సో రిజెక్షన్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మీరు జాబ్ ఇంటర్వ్యూస్లో అయినా, క్లయింట్ బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ రిజెక్ట్ చేస్తాడు మన ప్రోడక్ట్ని, లేకపోతే క్లయింట్ మన సర్వీస్ని రిజెక్ట్ చేయొచ్చు. సో మనం ఇచ్చే యాజ్ యూట్యూబర్గా ఇప్పుడు మనం ప్రతి చోటుకి వెళ్ళి నేను కెమెరా పెట్టేసి వీడియో తీసేస్తాను. టెంపుల్స్లో ఇప్పుడు కొంతమంది తిరుపతి దేవస్థానంలో వెళ్ళి కెమెరా పెట్టేసి తీస్తా అంటే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, డ్రోన్స్ ఎవరైనా కొన్ని చోట్ల. సో మోస్ట్లీ కెమెరా అన్ని చోట్ల నేను తీసుకెళ్ళిపోయి తీసేస్తాను అంటే ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని చోట్ల అలౌ చేయరు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో యూట్యూబర్గా స్టార్ట్ చేసేసి కెమెరా పట్టుకుని ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళి నేను వ్లాగర్ని, యూట్యూబర్ని తీస్తా అంటే యాక్సెప్ట్ చెయ్యరు. సో అండ్ అందరూ వీడియోలో రావాలని కోరుకోరు. ఎందుకంటే లైక్ అందరూ ఫేమస్ అవ్వాలి, వీడియోకి వ్యూస్ రావాలి, నేను అందరికీ తెలియాలని కోరుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రోవర్ట్స్. నేను కనపడను, నా ప్రైవసీ కావాలని కోరుకుంటారు. మనం వాళ్ళందరినీ వీడియోలో తీసేసి చూపిస్తా అంటే యాక్సెప్ట్ చెయ్యరు. సో అండ్ వాళ్ళ షాప్లో కొన్ని షాప్స్ ఏంటంటే లైక్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని డిస్క్లోజ్ చేస్తే కాంపిటీటర్స్కి తెలిసిపోతుంది అన్న ఇంటెన్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో కాంపిటీటర్కి అది చూపించాలని వాళ్ళు ఇష్టపడరు. సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ రిజెక్ట్ చేశారు. బట్ నేను మెజారిటీ ఆఫ్ ద స్టోర్స్ నేను ఏవైతే బాగా వ్యూస్ వెళ్తాయి అనుకున్నానో అవి నేను ఆ టైంలో తీసి పెట్టాను. దే గాట్ గుడ్ వ్యూస్. కొన్ని అయితే మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ ల్యాక్స్లో వెళ్ళినాయి. సో ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ నాకు జాబ్ చేసే టైంలోనే 75,000 అరౌండ్ వచ్చినాయి. సో నేను సింపుల్లీ అప్పటికి నా శాలరీ 50 లోపు కదా, నాకు 70,000 వితిన్ 1 మంత్. అది కూడా మనం పెట్టిందే ఆ మంత్ మొత్తం చూసుకుంటే 4 సండేస్ ఉంటాయి, 4 సండేస్లో 4 వీడియోస్ పెట్టాము. అవి వైరల్ అయ్యి అంత ఇన్కమ్ జనరేట్ అయ్యేసరికి ఎవరికైనా ది విల్ గెట్ గ్రీడీ కదా, అరే అత్యాసకు పోతాం కదా. సో లెట్స్ ట్రై, దాని మీదకి వెళ్దాం, ప్రొఫెషన్గా ట్రై చేద్దాం, ఇంకా వీడియోస్ కంటెంట్ పెడదాము, ఫుడ్ వ్లాగ్స్ పెడదాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ దాంట్లో పబ్లిష్ చేద్దామన్న ఇంటెన్షన్తో నేను ఐ టేకెన్ ఇట్ సీరియస్లీ. అండ్ నాకు అప్పటికే జాబ్ మనం చెప్పాం కదా క్విట్ చేద్దామన్న రెడీగా ఉన్నాను. సో వాళ్ళే టెర్మినేషన్ అనేసరికి ఇక ఓకే ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నేను వెళ్ళి రిజైన్ పెట్టినా, ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 months 3 months పడుతుంది రిలీవింగ్ ఇవ్వడానికి. సో వాళ్ళు శాలరీ ఇచ్చినా నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ నోటీస్ పీరియడ్ టైంలో నేను ఆఫీస్కి వెళ్తే వీడియోస్ తీయలేను కదా. సో వాళ్ళు టెర్మినేట్ చేయడం వల్ల నాకు ఆ బెనిఫిట్ ఏమైందంటే నేను ఫీల్డ్లో తిరగలిగా. ఆ టైంలో నాకు శాలరీ వస్తుంది, నేను ఫీల్డ్లోకి వెళ్ళాను, నేను కంటెంట్ క్రియేట్ చేయగలిగాను, వీడియోస్ పెడతానే ఉన్నాను. సో వాళ్ళు ఈవెన్ వాళ్ళు పే చేసినా చేయకపోయినా సర్వైవ్, ఆ రెంట్ 2 months రెంట్ మనం అడ్జస్ట్ చేసుకుని ఫుడ్ అడ్జస్ట్ చేసుకోగలిగితే సిటీలో సర్వైవ్ అవ్వచ్చు కదా. సో నేను అట్లా స్ట్రగుల్ స్టేజ్లోనే తిరుగుతూ వీడియోస్ తీసాను. నాకు కొంత ఇన్కమ్ జనరేట్ అవ్వటం స్టార్ట్ అయింది, సబ్స్క్రైబర్స్ బిల్డ్ అవటం స్టార్ట్ చేశారు. సో నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో అంటే ఇయర్స్ గడిచే కొద్దీ ఎవరైతే నన్ను స్టోర్ వాళ్ళు, నేను పర్సనల్గా వెళ్ళి ఫ్రీగా మీ షాప్ వీడియో తీస్తాను, నా ఛానల్లో పెడతానని అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ చేశారో వాళ్ళే తర్వాత నన్ను పిలిచి మరీ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన సక్సెస్ అయినప్పుడే మనకు గుర్తిస్తారు ఎవరైనా, అది మూవీ ఇండస్ట్రీ అయినా, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా, ఎనీ ఇండస్ట్రీ, బిజినెస్ ఇండస్ట్రీ అయినా మన సక్సెస్ఫుల్ అయితేనే గుర్తిస్తారు. మనం ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నా, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా మనీ రికగ్నైజ్ చేయరు, అది కామన్ థింగ్. ఈవెన్ మన సక్సెస్ అయ్యి
మళ్ళీ డౌన్ అయినప్పుడు కూడా మనని రికగ్నైజ్ చేయరు, కన్సిడర్ చేయరు. రికగ్నైజేషన్ ఉన్నా ఓకే హీఈస్ నాట్ దట్ అప్ టు ద మార్క్ అనే ఒక థాట్ వస్తుంది. అవసరం లేదు, ఆ ఛానల్ డౌన్లో ఉంది అనే ఇంటెన్షన్. సో నేను అన్నీ ఫేస్ చేశాను, సక్సెస్ అయ్యాము, టాప్ పొజిషన్లో ఛానల్ని తీసుకొచ్చాను, మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ కవర్ చేసాము సిటీలో. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే 2024 వచ్చేసరికి కాంపిటీషన్ ఎక్కువ. సో మొబైల్ ఇప్పుడు 10,000 నుంచే మంచి కెమెరా వచ్చేస్తుంది. మైక్స్ చూసుకుంటే 2,000 వస్తుంది. సో 2,000 మైక్స్ మొత్తం 12,000 15,000 సెటప్తో తీసేసుకుని స్టోర్స్ చాలా కవర్ చేసేస్తున్నారు. సో కాంపిటీషన్ ఇప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న ఊపు ఎవరికైనా సరే డేస్ గడిచే కొద్దీ ఆ కంఫర్ట్కి అలవాటు పడతారు, ఏ ఫీల్డ్ అయినా సరే అది మీరు. సో కంఫర్ట్కి అలవాటు పడద్దు, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు. కంఫర్ట్కి వన్స్ మనం అలవాటు పడిపోయామనుకో ఏ ఫీల్డ్ అయినా కొంతకాలానికి డౌన్ అయిపోతాము. సో మనం నిలబడాలి అంటే కంఫర్ట్ని పక్కన పెట్టాల్సింది. సో నేను ఆ కంఫర్ట్ లైఫ్కి యూట్యూబ్కి వచ్చాక అలవాటు పడిపోయా. ఇక్కడ కూడా నేను ఏదైతే కోరుకున్నాను కంఫర్ట్కి అలవాటు పడకూడదని, అదే మళ్ళీ కంఫర్ట్కి వచ్చాను. సో ఫీల్డ్కి వెళ్ళి నేను సో ఫ్రెషర్స్ అంటే న్యూ యూట్యూబర్స్, న్యూబీస్ కష్టపడినంత హార్డ్ వర్క్ స్ట్రెస్ నేను తీసుకోదలుచుకోలేదు కూడా. బట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్ వెళ్ళవు, దాని టైం పీరియడ్ అయిపోయింది. జనాలు మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, సరదాగా ఉండాలి, నవ్వు తెప్పించే వీడియోస్, టైంపాస్ వీడియోస్ ఎక్కువ చూస్తారే తప్ప ఫ్యామిలీ వ్లాగ్ వీడియోస్, పర్సనల్ వ్లాగ్ వీడియోస్, సెలబ్రిటీ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ చూడరు, అయిపోయింది వాటి పీరియడ్. సో బట్ స్టిల్ నాకున్న నేను క్రియేట్ చేసుకున్న ఏదైతే నెట్వర్క్ ఉందో దానివల్ల స్టిల్ ఐఎమ్ రన్నింగ్ ద యూట్యూబ్ ఛానల్. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. సో నాకు యూట్యూబ్ నుండి ఇన్కమ్ జనరేట్ అయింది, బెటర్ ఇన్కమ్ నేను జనరేట్ చేసుకోగలిగాను కాబట్టి నేను సర్వైవ్ అయ్యాను. ఆల్మోస్ట్ 4 years సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ రన్ వస్తున్నాను. సో వేరే ఛానల్స్ పెడదామంటే టైం లేదు. బట్ ఈ టైం పీరియడ్లోనే నేను కొన్ని బిజినెసెస్ కూడా చేశాను. అంటే నేనేమనుకున్నా అంటే లైక్ ఒకదాని మీదే ఉండకూడదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఒకే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయిపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఒక హనీ బిజినెస్ చేశాను, దెన్ క్లాతింగ్ బిజినెస్ కూడా చేశాను. సో ఆ బిజినెసెస్ ఎలా చేశాను, ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ చేశాను, ఎందుకు ఎండ్ చేశాను అనే రీజన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం హనీ బిజినెస్ గురించి డిస్కషన్ చేద్దాము. అండ్ దెన్ ఆ తర్వాత వీడియోలో మన క్లాతింగ్ బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తాను. సో ఎవ్రీ పాయింట్ మన ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మిస్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదా ఆ కామెంట్స్ క్వశ్చన్స్ అన్నిటికీ Q&A కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద ఇంకో వీడియో పెడతాను, దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.